హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ గురించి చూపించబోతున్నానండి. అదేంటి అంటే ఎగ్ బ్రెడ్ బజ్జీ అండి. సో ఇది చేయటం చాలా ఈజీ అండి. అండ్ దాదాపుగా ఎగ్ పఫ్ టేస్ట్ వస్తుంది. ఎగ్ పఫ్ కన్నా చాలా ఈజీ చేయటం కూడా. ఎగ్ బ్రెడ్ బజ్జీ రెసిపీ మీరు ఒకసారి తిన్నారంటే కనుక అస్సలు వదిలిపెట్టరు, అంతే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన బెస్ట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ. సో మరి లేట్ చేయకుండా ఈ ఎగ్ బ్రెడ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో దానికోసం ముందుగా మనం స్టఫింగ్ రెడీ చేసుకోవాలండి. సో స్టఫింగ్ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయినాక ఒక 2-3 ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలండి. అందులో కావాలంటే మనకి నచ్చిన డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆనియన్ అండ్ చిల్లీస్ వేసుకుంటున్నాను. అందులోనే ఒక 2-3 చిల్లీస్ చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకోవాలి. అలానే ఒక 2 టొమాటోస్ వేసుకోవాలండి. 2 మీడియం సైజ్ టొమాటోస్, పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2 వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడు ఆ టొమాటో ఆనియన్స్ మగ్గడం కోసం నేను 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను. వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ మాడిపోకుండా ఉండడం కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ దాకా. అందులో వేసిన వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. సో అప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవచ్చు. మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఇది సరిపోతుంది. సో బజ్జీ కోసం ఇక్కడ మనం బ్రెడ్ని తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ రెండిట్లో ఏదైనా సరే తీసుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది మనం తీసుకోవచ్చు. సో బ్రెడ్ స్లైసెస్కి 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ అనేవి మనం తీసేసుకోవాలి. అప్పుడే బజ్జీ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలానే మనకి ఎన్ని బజ్జీలు అయితే కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్కి ఒక్కొక్క దానికి 2 స్లైసెస్ కావాలి. సో అలా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీ వేయడానికి బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. అప్రాక్సిమేట్గా 1/2 కేజీ శనగపిండి ఉంటుంది. అందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను. అలానే వాము ఉంటుంది కదా, వాముని కూడా కొంచెం క్రష్ చేసి చేతులతో అలా క్రష్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలానే వాము ఫ్లేవర్ అనేది మనకి బజ్జీకి తెలుస్తుంది. సో అందుకని చెప్పి వాము కూడా వేస్తున్నాను. వేసి కొంచెం అంతా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సరిపడా నీళ్ళు వేసుకొని థిక్ బ్యాటర్లా కలుపుకోవాలండి. పిండి అనేది బాగా మిక్స్ చేయాలి. అలా చేయటం వల్ల బజ్జీ అనేది కొంచెం ఫ్లఫీగా టేస్టీగా వస్తుంది. పిండి టెక్స్చర్ అనేది మనకి పల్చగా ఉండాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ దాకా రైస్ ఫ్లోర్ అండి, బియ్యపు పిండి వేస్తున్నాను. బియ్యపు పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇప్పుడు బ్యాటర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. పిండి మనం బజ్జీ వేయడానికి వీలుగా ఉండేలాగా పిండి అనేది మనం కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొంచెం బాగా బీట్ చేసుకుంటూ ఉండాలండి. అలా బీట్ చేసుకోవటం వల్ల మనకి ఏంటి అంటే శనగపిండి అనేది ఉండలుగా తగలకుండా నోటికి తినేటప్పుడు కొంచెం చుట్టుకోకుండా అట్లా ఉంటుంది. సో అలా మంచిగా రావడం కోసం సో బ్యాటర్ అనేది చూసారా ఇలా ఈ విధంగా రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఎడ్జెస్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ బ్రెడ్కి ఎడ్జెస్ వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. సో లైట్గా వాటర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్స్ వేసుకొని జస్ట్ అలా స్ప్రెడ్ చేయండి. మరి ఎడ్జెస్కి దాకా అవసరం లేదు, మధ్యలో జస్ట్ స్ప్రెడ్ చేసిన తర్వాత హాఫ్ కట్ చేసుకున్న ఎగ్ని పెట్టుకోవాలి. అందులో పెట్టుకుని ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకుని సేమ్ అగైన్ దానికి కూడా ఎడ్జెస్ అంతా వాటర్ అప్లై చేసుకుని దాంట్లో కూడా కొంచెం ఆనియన్ మిక్స్ వేసుకొని వాటర్తో చుట్టూరా తడుపుకోవాలండి. లేదు ఆనియన్ మిక్స్ కాదు అంటే కనుక మీరు టొమాటో కెచప్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ చట్నీ అయినా వేసుకోవచ్చు దానికి. సో అలా వేసుకున్న తర్వాత ఒక స్లైస్ మీద ఒక స్లైస్ పెట్టేసి ఎడ్జెస్ని ప్రెస్ చేయండి లైట్గా. అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం ముందు కలిపి పెట్టుకున్న బ్యాటర్లో కొంచెం కోట్ చేసుకోవాలండి. కోట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బ్రెడ్ అనేది కొంచెం విరిగిపోతూ ఉంటుంది. విరిగిపోకుండా మనం చేతితోటి పిండి వేసుకుంటూ కోట్ చేసుకోవాలండి. సో అలా కోట్ చేసుకున్న బజ్జీని మనం ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసుకోవాలి. సో వేసిన వెంటనే తిప్పేయకూడదు, కింద కొంచెం సేపు వేగాలి క్రిస్పీగా అవ్వడానికి. సో అప్పుడు 1 మినిట్ తర్వాత సెకండ్ వైపుకి కూడా ఫ్లిప్ చేసుకొని ఇలానే బజ్జీని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
సో చూసారు కదా, ఇలానే మిగతా బజ్జీలన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు మధ్యలోకి కట్ చేసుకుని టొమాటో కెచప్ కానీ, గ్రీన్ చట్నీ కానీ, లేదా మైనస్తో కానీ దీంతోనే ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్లో మాత్రం ద బెస్ట్ అండి. అండ్ ఒక్కసారి తింటే కనుక అసలు వదిలిపెట్టరు, ఇంట్లోనే చేసుకుంటారు, బయటికి వెళ్ళి కొనుక్కునే పని అసలే ఉండదు. సో ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.